హై ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రజెంట్ మనోడికి బాగా బుద్ధి వచ్చినట్టుంది. అంటే కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫేక్ న్యూస్ని తీసుకొచ్చి నేషనల్ మీడియాలో మాట్లాడే ముందు నాకు తెలిసి ఇంత సీనియర్గా ఉన్నప్పుడు కనీసం ఆలోచన కూడా చేయకుండా నేషనల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పేటీఎం బ్యాచ్లో మనోడు కూడా చేరాడు అన్నది నా ఆలోచన. ఎందుకంటే నిన్న జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేసిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకోమని జనసేన నాయకులకి హెచ్చరించిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటివి రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించిన తర్వాత చాలా ఏరియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆయన ఇదంతా జరిగిన తర్వాత నా వాక్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నాను, నాదెండ్ల మనోహర్ గారి మీద గౌరవంతో అని చెప్పేసి ఏం చెప్పడం అయితే జరిగింది. ఇలాంటివి మాట్లాడే ముందు మీరు మీ వయసుకి, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. అసలు ఇవి తీసుకునే కదా ఇప్పుడు వైసీపీ కావాలని, అంటే జగన్ని అరెస్ట్ చేసే దమ్ముందా? మీరు చెప్పే మాటలే కదా పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని అరెస్ట్ చేయమంటే జగన్ మనకి పర్మనెంట్గా ఉంటాడు, చంద్రబాబు నాయుడు అయితే పర్మనెంట్ కాదు అని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే జనాల్లో ఒక ఫేక్ న్యూస్ని ఎలా తీసుకెళ్తారంటే మీలాంటి సీనియర్స్ అనుభవజ్ఞులు చెప్పిన తర్వాత అది నిజం అనుకుంటారు అనమాట. ఇప్పుడు మళ్ళీ నా వాక్యాలను ఉపసంహరించుకుంటున్నాను, నాకు ఫేక్ న్యూస్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల నేను అలా మాట్లాడాలని చెప్పాలని చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి జనసేన పార్టీపై, అంటే మీకు మెయిన్ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మెయిన్ పార్టీ అయిపోయింది మీకు వైసీపీకి టార్గెట్. అయితే జనసేన పార్టీని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. జనసేనకు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఒకసారి జనసేన పార్టీపై ఏదైనా జెన్యూన్గా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. లేదంటే చాలా సీరియస్ యాక్షన్ అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్